కొత్తగూడెం జిల్లాలో వరద బీభత్సం సృష్టిస్తోంది. పెద్దవాగు ప్రాజెక్టుకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. 3 గేట్ల ఎత్తిన వరద నీరు ఆగడం లేదు. అసరావుపేట వ్యాప్తంగా గత రాత్రి నుండి కురుస్తున్న భారీ వర్షాలకు వరద నీరు మొత్తం భారీగా వచ్చి చేరడంతో పెద్దవాగు ప్రాజెక్టు కరకట్టపై నుంచి నీరు ప్రమాదకరమైన రీతిలో ప్రవహిస్తోంది. ప్రాజెక్టు గేట్లు ఎత్తివేయడంతో నారాయణపురం గ్రామంలోని కట్టమైసమ్మ ఆలయ పరిసర ప్రాంతాల్లో వ్యవసాయ పనులకు వెళ్లిన కూలీలు, రైతులు వరద నీటిలో చిక్కుకుపోయారు. 20 మంది రైతు కూలీలు, 10 మంది రైతులు వరద నీటిలో చిక్కుకున్నారు. విషయం తెలుసుకున్న మంత్రి తుమ్మల సీఎం కార్యాలయంతో సంప్రదింపులు జరిపి సహాయక చర్యలు ప్రారంభించాలని ఆదేశాలు జారీ చేశారు. మంత్రి తుమ్మల ఆదేశాలతో ప్రత్యేక హెలికాప్టర్లో ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది నారాయణపురం గ్రామానికి చేరుకుని వరద నీటిలో చిక్కుకుపోయిన వారిని ఒక్కొక్కరుగా బయటకు తీస్తున్నారు. పెద్దవాగు కరకట్టపై నుంచి నీరు ప్రవహిస్తుండటంతో ప్రాజెక్టు ఆయకట్టు గ్రామాలైన గుమ్మడివల్లి, రంగాపురం, వడ్డె రంగాపురం గ్రామాలను అధికారులు ఖాళీ చేస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వరద బీభత్సం సృష్టిస్తోంది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పెద్దవాగు ప్రాజెక్టుకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. 3 గేట్లు ఎత్తినా వరద నీరు ఆగడం లేదు. అసరావుపేట వ్యాప్తంగా గత రాత్రి నుండి కురుస్తున్న భారీ వర్షాలకు వరద నీరు మొత్తం భారీగా వచ్చి చేరడంతో పెద్దవాగు ప్రాజెక్టు కరకట్టపై నుంచి నీరు ప్రమాదకరమైన రీతిలో ప్రవహిస్తోంది. ప్రాజెక్టు గేట్లు ఎత్తివేయడంతో నారాయణపురం గ్రామంలోని కట్టమైసమ్మ ఆలయ పరిసర ప్రాంతాల్లో వ్యవసాయ పనులకు వెళ్లిన కూలీలు, రైతులు వరద నీటిలో చిక్కుకుపోయారు. 20 మంది రైతు కూలీలు, 10 మంది రైతులు వరద నీటిలో చిక్కుకున్నారు. విషయం తెలుసుకున్న మంత్రి తుమ్మల సీఎం కార్యాలయంతో సంప్రదింపులు జరిపి సహాయక చర్యలు ప్రారంభించాలని ఆదేశాలు జారీ చేశారు. మంత్రి తుమ్మల ఆదేశాలతో ప్రత్యేక హెలికాప్టర్లో ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది నారాయణపురం గ్రామానికి చేరుకుని వరద నీటిలో చిక్కుకుపోయిన వారిని ఒక్కొక్కరుగా బయటకు తరలిస్తున్నారు. పెద్దవాగు కరకట్టపై నుంచి నీరు ప్రవహిస్తుండటంతో ప్రాజెక్టు ఆయకట్టు గ్రామాలైన గుమ్మడివల్లి, రంగాపురం, వడ్డె రంగాపురం గ్రామాలను అధికారులు ఖాళీ చేస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వరద బీభత్సం సృష్టిస్తోంది. పెద్దవాగు ప్రాజెక్టుకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. 3 గేట్లు ఎత్తినా వరద నీరు ఆగడం లేదు. అశ్వరావుపేట వ్యాప్తంగా గత రాత్రి నుండి కురుస్తున్న భారీ వర్షాలకు వరద నీరు మొత్తం భారీగా వచ్చి చేరడంతో పెద్దవాగు ప్రాజెక్టు కరకట్టపై నుంచి నీరు ప్రమాదకరమైన రీతిలో ప్రవహిస్తోంది. ప్రాజెక్టు గేట్లు ఎత్తివేయడంతో నారాయణపురం గ్రామంలోని కట్టమైసమ్మ ఆలయ పరిసర ప్రాంతాల్లో వ్యవసాయ పనులకు వెళ్లిన కూలీలు, రైతులు వరద నీటిలో చిక్కుకుపోయారు. 20 మంది రైతు కూలీలు, 10 మంది రైతులు వరద నీటిలో చిక్కుకున్నారు.
విషయం తెలుసుకున్న మంత్రి తుమ్మల సీఎం కార్యాలయంతో సంప్రదింపులు జరిపి సహాయక చర్యలు ప్రారంభించాలని ఆదేశాలు జారీ చేశారు. మంత్రి తుమ్మల ఆదేశాలతో ప్రత్యేక హెలికాప్టర్లో ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది నారాయణపురం గ్రామానికి చేరుకుని వరద నీటిలో చిక్కుకుపోయిన వారిని ఒక్కొక్కరుగా బయటకు తరలిస్తున్నారు. పెద్దవాగు కరకట్టపై నుంచి నీరు ప్రవహిస్తుండటంతో ప్రాజెక్టు ఆయకట్టు గ్రామాలైన గుమ్మడివల్లి, రంగాపురం, వడ్డె రంగాపురం గ్రామాలను అధికారులు ఖాళీ చేస్తున్నారు.